హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎట్లున్నారు? మంచిగున్నారు గదా! నేను గూడా మంచిగున్నా. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగుంటా. సపోర్ట్ ఇష్టలందరికీ గూడా పేరు పేరున ధన్యవాదాలైతే చెప్తానా. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కొద్దిగా లైక్ జేసి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేత్తరు అనుకుంటానా. చూత్తారు గదా! ఇది నిన్నటి వీడియో అంటే ఆదివారం వీడియో. 2 రోజుల నుంచి వీడియోస్ అయితే పెడతలేను. కొంచెం ఎందుకు పెడతలేను అనేది గూడా ఈ వీడియోలో షేర్ చేసుకుంటా. చూత్తారు గదా! మా చిన్నోడు అక్కడ విమ్ లిక్విడ్ మూత తీసేసి పక్కన పెట్టేసిండు. అక్కడ విమ్ లిక్విడ్ అంతా పోతాంది. నేను జూడలేదు. ఈ కిచెన్‌లోకి వచ్చిన తర్వాత జూషినా. ఇక్కడ చూపిత్తాను గదా! నూడిల్స్. మా పెద్దోడు నూడిల్స్ తినబుద్ధి అయితుందని చెప్పి పొద్దున్న లేచి వాళ్ళ తమ్మునికి వాడేది చేసుకున్నాడు. వంటత్తే గిట్లనే ఉంటది, బాధలన్నీ కష్టాలుంటాయి. మా పెద్దోడు వంట చేత్తడు గదా! గదే నా బాధొచ్చింది. నూడిల్స్ నూడిల్స్ మసాలా తెచ్చుకున్నాడు. దాంతో పాటు మా చిన్నోని టేస్టింగ్ సాల్ట్ అని ఉంటది గదా! గద్దెమ్మంటే మా చిన్నోడు ఏం చేసిండు, ఇది పుల్లగుండే నిమ్మరసం ఎంత పుల్లగుంటది, చింతపండు ఎంత పుల్లగుంటదో ఒక్కటి తింటే గంత పుల్లగున్నది. అలాంటిది తీసుకొచ్చిండు. మరి దీన్నేమంటారో ఏమో గాని ఆమె ఒకటడిగితే ఒకటిచ్చిందట షాపామె మా చిన్నోనికి. ఇదైతే టేస్టింగ్ సాల్ట్ అనుకోని బాగా పోసిండు. పోసుడుతోనే నూడిల్స్ మాత్రము పుల్లగా అయిపోయినాయి. తినకుండా పక్కకైతే పెట్టిండు. సుత్తారు గదా! ఇదేమంటారో మరి ఏమో మరి నాకైతే తెలవదు గానీ పుల్లగా అయితున్నది. మీకు తెలిస్తే కొద్దిగా కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఇగ అదైతే పక్కకు పడేసిండు. ఇగ మళ్ళీ ఏం చేసినా, ఇగ మా ఆయన కోసం స్వీట్ కార్న్స్ అయితే చేసినా. ఇయాల ఆఫీస్ ఉందని చెప్పిండు. ఇగ అందుకే నేను తొందరగా స్వీట్ కార్న్స్ ఉడకబెట్టి మంచిగా ఫ్రై చేసి అయితే ఇచ్చిన. ఇగ రాత్రి మిగిలిన అన్నం ఉంది గదా! అది పులిహోర చేసిన. ఇగ నిమ్మరసం ఏసి పులిహోర చేసిన. ఇగో గిట్లయితుంటది. పొద్దున్న లేచుడుతోని ఎంత పనున్నది. మీరు చూత్తారు గదా! కిచెన్ చూత్తే మాత్రం ఎంత భయంకరంగా ఉన్నది. ఇప్పుడు దీన్ని క్లీన్ చేయడానికి ఎంత టైం పడతదనేది కూడా మీకు చూపిత్తా. ఇగ మగ పిల్లలుంటే గిట్లుంటది. ఇగ మా షిన్నోడు మళ్ళా స్టార్ట్ చేత్తాండు. ఏదో అట్టలతోని చెత్తనే ఉన్నాడు. ఒక వారం రోజుల నుంచి అది ప్రాజెక్ట్ వర్క్ చేత్తాండు గానీ మేడంకయితే ఇత్తలేడు. వాడు చేత్తనే ఉన్నాడు. ఆ మేడం మరి ఈ చెప్పిందో మరి వీడే చేత్తాండో అర్థమైతలేదు గానీ, అట్టల మీద అట్టలు, ఇంటి ముంగట అంగడి చేత్తాండు, ఇంట్లో అంగడి చేత్తాండు, పైసలు ఖర్చు చేత్తాండు. గిట్లయితున్నది. ఇగ చూత్తారు గదా! ఇగ ప్రాజెక్ట్ వర్క్ అట. ఇగ గిట్లయితే చేత్తాండు. ఇగ మా పెద్దోడు సైకిల్‌ని దుడుతూనే ఉన్నాడు. సైకిల్ పాలిష్ చేత్తనే ఉన్నాడు. వాడైతే ఇగ గట్ల చేత్తాడు. ఇగ వాళ్ళ డాడీ అయితే ఆఫీస్‌కెళ్ళిపోయిండు. ఇగ నేనైతే ఇంట్లో సాఫ్ చేత్తనే ఉన్నా. ఈళ్ళు ఖరాబ్ చేత్తనే ఉన్నారు. ఇగ గిట్లయితుంటది. ఇంట్లో ఆదివారం వచ్చిందంటే లేనిపోని పనైతుంటది. చూత్తారు గదా! ఇక్కడ 11:20 అయితాంది. 11:20కి నేను కిచెన్‌లోకి పోతాన్న. ఇగ కిచెన్ అంతా సాఫ్ సఫాయి చేసుకున్న తర్వాత వంట అనేది అంటే మధ్యాహ్నం వంట అయితే షురు చేత్తా. చూత్తారు గదా! ఎంత గలీజ్‌గా ఎంత భయంకరంగా ఉన్నదో. ఇవన్నీ పక్కన పెట్టేసుకొని, ఈ గిన్నెలన్నీ పక్కన పెట్టి గిన్నెలైతే తోముతా. ఇగ 2 రోజుల నుంచి ఎందుకు వీడియోస్ పెడతలేనంటే శనివారం రోజు మా ఆయన ఇగ చూత్తారు గదా! ఇగ అరటి పండ్లు తీసుకురమ్మంటే ఇగ 2, 3 డజన్లు తీసుకొచ్చిండు. మా ఆయనని అడగాలంటే పాపం అయితది. గిట్లయితే తీసుకొత్తడు మా ఆయన. ఇగ రోజు తిని గొంతయితే పట్టేసింది మా ఆయనకు. కొంచెం జలుబయింది. ఇగ దానివల్ల శనివారం రోజు ఇంట్లున్నడు. దాంతో పాటు గాడి అంటే బండి సర్వీసింగ్ చేసేది గూడా ఉందని చెప్పి శనివారం రోజు ఇంట్లోనే ఉండే. ఇక మా ఆయన కొంచెం సేవలు చేసుకుంటున్నా. అందుకని ఇగ నేను ఆ రోజు పెట్టలేదు వీడియోస్ అయితే. చూత్తారు గదా! బెడ్‌రూము, కిచెన్ రూము, హాల్ రూమ్ అన్నీ మీకు చూపిత్తా. ఇగో గింత భయంకరంగా ఉంటది. ఇగ పొద్దున్న లేచుడుతోనే. అయితే మీరైతే థంబ్‌నెయిల్ అయితే చదివిర్రు గదా! పిసినారోళ్ళ గురించి మాట్లాడతానా. పొదుపు అంటే పిసినారితనం చేసుడా? మరి పొదుపు వేరు, పిసినారితనం వేరా అనేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటా. వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఇయాల పప్పు కూడా చేత్తానా. సింపులే. అందరికి తెలిసిన పప్పే. పాలకూర పప్పు. ఇగ అదే జేత్తానా. అదే గాకుండా ఇయాల పిసినారితనం అంటే ఏంది? పొదుపు అంటే ఏంది? దీనికి డిఫరెంట్ ఏంది? అనేది మీకైతే ఈ వీడియో షేర్ చేసుకుంటా. ఇగ మా షిన్నోడు చూస్తారు గదా! నేనెంత క్లీన్ చేసినా గూడా వాడు తాగే ముందు గ్లాసుని క్లీన్ చేసుకునేది తాగుతాడు. మరి వాడు క్లీన్ ఉంటాడా అంటే క్లీన్‌గా ఉండడు. అంతా మట్టితోని ఆడతాడు. ఇల్లంతా నాశనం జేత్తడు. ఇల్లంతా చూత్తారు గదా! ప్రీ లిక్విడ్ గూడా పడేసిండు. ఇగ ఏమంటానంటే ఇగ మళ్ళీ ఏడుత్తడు. అందుకే నేను ఏమనకుండా సప్పుడేక నా పని నేను చేసుకుంటాన. ఇగో గిట్లయితుంటది పిల్లలతోని. పిసినారితనం ఉన్నోళ్ళైతే ఎట్లుంటారంటే పిల్లికి గూడా బిచ్చం పెట్టరు. ఎట్లా అంటే ఇంట్ల గింతే తినాలే, గిదే వండాలే, గింతే ఆయిల్ పోయాలే అని ఒక లెక్కయితుంటది. ఆ లెక్క మితిమీరిపోతుంది మాత్రం దాన్ని పిసినారితనం అంటారు. పొదుపు గూడా గట్లనే ఉంటది. పొదుపు గూడా గట్లనే లెక్క పెట్టుకుంటాం. నెలకి గిన్ని ఖర్చులు చేయాలి, ఎక్స్‌ట్రా ఖర్చులు చేయొద్దు అని చెప్పి మనం పెట్టుకుంటాం. కానీ దాన్ని పొదుపు అంటారు. ఈళ్ళేం చేస్తారంటే ఇంత తినాలి, ఇంతే తినాలి, ఇంతకు మించి ఎక్కువ తినొద్దు, ఇంతే అండాలి, ఇంతకు మించి ఎక్కువ వండొద్దు అని పిసినారితనం చేత్తరు. ఇంకోటేందంటే ఆళ్ళకి ఏమన్నా రోగాలొచ్చినా గూడా మనకచ్చినప్పుడు చూద్దాంలే బాగొచ్చినప్పుడు. ఇప్పుడైతే మంచిగనే ఉన్నా గదా! అదోటి అదోటి ఇదోటి యేసుకొని తిందాం, తాగుదాం తగ్గిపోతదని చెప్పి ఆళ్ళ లైఫ్‌ని గూడా అంటే వాళ్ళ ఆరోగ్యాన్ని గూడా కేర్ జేయరు. అంత పిసినారితనం జేత్తరు. అందుకే అలాంటోళ్ళను పిల్లికి బిచ్చం బెట్టరు పిసినారోళ్ళని అంటారు. అయితే ఇక్కడ చూత్తారు గదా! నేను గిన్నెలయితే తోముకుంటానా. అయితే ఇయాలైతే నేనైతే ఈ వీడియోలో ఒక చిన్న ఒక స్టోరీ అయితే చెప్తా. పిసినారితనంలో ఉన్న వాళ్ళ స్టోరీ అయితే ఒకటి చెప్తా. అంటే అంటే పాత పురాణ కాలంలా జరిగిన స్టోరీ. నేను నిన్నదే చెప్తానా. నాకు నచ్చింది. అందుకే మీతో షేర్ చేసుకోవాలనిపించింది.
చూస్తారు కదా ఇక్కడ గిన్నెలైతున్నాయి. ఇవన్నీ క్లీన్ 11:30కి పోయినా నేనైతే కిచెన్‌లోకి. మీరు చూసిర్రు కదా! మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళా చూపిత్తా మీకైతే. గిట్లయితుంటది. ఇక్కడైతే గిన్నెలైతే తోముకుంటానా. మీరైతే నా మాటలు ఇనుకుంటా ఈ స్టోరీ కూడా ఇనండి. మంచిగుంటది. మస్తు ఇంట్రెస్టింగ్ ఉంటది స్టోరీ అయితే. అయితే ఒక ఊర్ల ధనికుడైతే ఉండే. నేను నడుచుకుంటా పోతాండు రోడ్డు మీద. పోతా అంటే ఒక బిచ్చగాడు ఏం చేసిండంటే, "అయ్యా కొంచెం ధర్మం చేయండి. ఎంతో కొంత మీ దగ్గర ఉన్న పైసలు ఎంతో కొంత ఇయ్యండి అయ్యగారు" అని చెప్పగానే, "లేవురా నా దగ్గర చిల్లర లేవురా. నేను రేపు రా నీకు ఇస్తా గాని" అని చెప్తాడు. చెప్పగానే ఇగ నడుచుకుంటూ పోతా అంటే మళ్ళొక పేదవాడు, వ్యవసాయం చేసుకునే పేదవాడు. అంటే పైసలున్నోడు గాదు, పేదవాడు. ఆ రోజుకు తిని, ఒక పూట గడుపుకుంటా, ఒక పూట తినకుండా అట్లా ఉండే ఒక పేదవాడు నడుచుకుంటూ పోతాండు. పోతాంటే ఈ బిచ్చగాడు ఏం జేషిండు, "అయ్యా కొంచెం ధర్మం జేయండి, ఎంతో కొంత పైస దానం జేయండి, ఏదన్నా మీ దగ్గరున్నది సాయం జేయండి" అనగానే ఏం జేషిండు, ఆయన పాకెట్‌లో ఉన్నది ఒక చారన రూపీ. చారనంటే చారననే ఆయన దగ్గర రూపాయున్నది. ఒక చారానైతే ఇచ్చిండు. జమాన్‌లా అట్లుండే గదా! చారానాలుండేటియి. ఇప్పుడైతే లేవు గానీ, చారానైతే ఇచ్చిండు. ఇయ్యగానే ఈ ధనికుడు ఏం జేషిండు, షరమనిపిచ్చింది. అంటే సిగ్గనిపిచ్చింది. అయ్యో! నేను గిన్ని పైసలుండి, బిచ్చగాని ముంగట పేదోడైతే ఇచ్చిండు చారాన. నేనది గూడా ఇయ్యలేదు. ఇప్పుడు నాకు ఇజ్జత్ పోయినట్టయిందని జెప్పి ఏం జేత్తడు, ఆ పేదవాడిని ఏమంటాడు, "అరే! నీ దగ్గర ఇంకొక చారనుంటే ఇయ్యరా? ఏదోలే పావుల గాని ఉంటే ఇయ్యరా? నేను మా ఇంటికొచ్చి రేపు ఇప్పుడు నా దగ్గరయితే చిల్లర లేవు. రేపు మా ఇంటికి రా. సాయంత్రం అన్నా రా. నేనిత్తా నీకు. నీ పావుల నీకిచ్చేస్తా. నేనైతే ఉంచుకోనులే గాని, నువ్వైతే ఇయ్యిరా" అని చెప్తాడు. చెప్పగానే ఆ బిచ్చగానికి ఆయన ధనికుని పావులా ఇచ్చేస్తాడు. ఈ పేదవాని పావులా గూడా ఇచ్చేసిండు. చూత్తారు గదా! ఇక్కడ గిన్నెలైతే తోమేసుకున్నా. ఇగ మా పెద్దోడు సైకిల్ ఇంట్లోకి తీసుకొచ్చి ఇంట్లో మంచిగా క్లీన్ జేత్తాండు. గట్లుంటది. నేను కిచెన్‌లో వంట చేసుకొని బాసనలు తోముతాంటే పెద్దోడు గిట్ల జేత్తడు. రిపేరింగ్ మాస్టర్ 12:30 అయితాంది. 1 అవర్ తోమిన నేనైతే గిన్నెలన్నీ గూడా. సుత్తారు గదా! గిట్లయితున్నది. చూడండి కిచెన్ ఎంత క్లీన్‌గా అయిపోయిందో. అయితే ఇగ అడుగుతాడు. అడగగానే సరే అని చెప్పి సాయంత్రం వచ్చి తీసుకొని పావులా నీకు అని చెప్పగానే సాయంత్రం అయితే అయితది. ఎందుకంటే పేదవాడు గదా! రెక్కాడితే గాని డొక్కాడది. ఖచ్చితంగా ఇక కావాలి గదా! పావులా అని చెప్పి సుత్తారు గదా! క్లీన్ అయిపోయింది. ఇక్కడ కందిపప్పు అయితే నానబెట్టిన. పాలకూరేసి అయితే నేను పప్పు జేత్తానా. మీరైతే రెసిపీ చూడండి. ఈ స్టోరీ గూడా ఇనండి మంచిగుంటది. అయితే ఇగ ఇంటికైతే పోతాడు. ఇంటికి పోగానే ఇగ అక్కడైతే ధనికుడైతే కూసోనుంటాడు. కూసోనుండగా "అరే! అచ్చినవారా? నా దగ్గర చిల్లర లేవు గాదురా! పావులా నేను ఎప్పుడియ్యాలిరా నీకు? నా దగ్గర పైసలు లేవు. రేపు రా. రేపు నేను ఇగ అన్ని నోట్లే ఉన్నాయి. నీకు రేపు చిల్లర జేసి నీకిత్తలే" అని చెప్తాడు. చూత్తారు గదా! ఇక నేను బియ్యమైతే చూపించిన గదా! సంచి బియ్యమైతే అయిపోయినాయి. ఇగ మా ఆయనకైతే దెమ్మని చెప్పాలి. ఇయాల ఆదివారం గదా! డ్యూటీకి పోయిండు. అంటే ఆఫీస్‌కి పోయిండు. సాయంత్రం వచ్చేటప్పుడు చెప్తా. ఇక్కడ బియ్యమైతే నానబెడతానా. ఇగ చెప్పగానే సరే అని జెప్పి పాపం పేదవాడైతే ఇంటికెళ్ళిపోతాడు. తర్వాత రోజు మళ్ళా పొద్దునొత్తాడు. అరే! పొద్దున రాగానే "అరే! ఇయాల నాకింక గిరాకీ గాలేదురా. కొంచెం పైసలు లేవు, చిల్లర లేవు. అన్ని నోట్లే ఉన్నాయి. చిల్లరొచ్చిన తర్వాత నీకిత్తలే" అని చెప్పి అట్లా 2, 3 రోజులు చెప్తూనే ఉంటాడు. 2, 3 రోజులు అత్తనే ఉంటాడు. ఎందుకంటే పేదవాడు గదా! రెక్కాడితే గాని డొక్కాడది. ఒక్క రూపాయి ఉన్నా ఆ రూపాయలనే వాళ్ళు అక్కడిదక్కడ అడ్జస్ట్ అయ్యి తినేటోళ్ళు. కాబట్టి ఏం జేషిండు, ఇగ సరే అని జెట్లా 2, 3 రోజులు తిప్పించుకున్నాడు. తిప్పించుకున్నాడు గానీ ఒక్క పైస ఇయ్యలేదు. ఇంట్లో అయితే ఫుల్ పైసలున్నాయి. పైసలున్నోళ్ళే. కానీ ఒక్క పైస గూడా పోవద్దు గదా! పిసినారితనం గదా! ఒక్క పైస పోవద్దు. ఇగ ఏం జేషిండు, సరే 2 రోజుల తర్వాత మళ్ళా పాపం వచ్చిండు. మూడో రోజు ఏమైందంటే, ఇగ అక్కడి నుంచి అత్తంటే చూషిండు. చూత్తారు గదా! ఇక్కడైతే నేను పాలకూరైతే మంచిగా కడిగేసుకొనైతే పెట్టుకుంటా. అయితే అచ్చేది జూషిండు. చూసుడుతోనే ఆళ్ళ భార్యతోనైతే చెప్తాడు. "ఈ పావుల కోసం నా ఇంటికి అత్తనే ఉన్నాడు. కాబట్టి ఏం జేత్తవంటే నువ్వు నేను చచ్చిందని చెప్పవే. నేను లేనని చెప్తే వాడు మళ్ళొత్తడు. కాబట్టి నేను చచ్చిపోయినా అని చెప్పు. పీడ పోతదని" చెప్పి చెప్తాడు. పావుల కోసమే. పావులు ఇచ్చేది లేదు గదా! ఇయ్యద్దు గదా! పిసినారోడు గదా! అందుకోసం నేను చచ్చినా అని చెప్పు అని చెప్పి భార్యకైతే చెప్తాడు. చెప్పగానే భార్య ఇగ ఈమె చెప్పింది గదా! ఇగ భర్త మాట జవదాటది గదా! ఇగ మస్తు జీవించేసిందన్నట్టు నటనల. ఇగ ఇక్కడ చూత్తారు గదా! నేను పాలకూరైతే కడిగేసుకుంటానా. ఇగ నెత్తి మీద గుడ్డేసుకొని ఇగ లాబోదిబో అని ఏడ్చుకుంటైతే కూసున్నది. ఇగ ఆయనైతే పండుకొని కూసున్నాడు. బెడ్ మీదయితే పడుకొనున్నాడు. ఇగ ఈ ఏమంటారు ఈ అచ్చిన పేదవాడున్నాడు గదా! అయ్యో! రాగానే పావులైతే అడిగిండు. "అమ్మా అయ్యగారు లేరా? పావులా ఇస్తా అని చెప్పిండు ఇయాల మరి" అని చెప్పగానే, "ఇంకెక్కడ అయ్యగారు? అయ్యగారు పోయిండు. అయ్యగారు లేడు నాకు. నన్ను మోసం చేసి పోయిండు. నిన్ననే నీతోని మాట్లాడిండు. నీ గురించి మాట్లాడిండు. పావులో ఇచ్చేదున్నది అని చెప్పి, బాకీ ఉందని చెప్పి మాట్లాడిండు. బాకీ ఎవ్వరికీ ఉండనే ఉండడు" అని చెప్పి ఈమె మస్తు నటించేసి జీవించేసింది. చెప్పగానే అయ్యో! అనుకోని పాపం ఈయనేం చేసిండు, పోతే పోనీ నేనే దహన సంస్కారాలు చేత్తా అని చెప్పి, నేనే చూసుకుంటా, నేనే అన్నీ చేసుకుంటా అని చెప్పి, ఇగ ఈయనైతే పేదవాడైతే ఎందుకంటే పేదవాడికి డౌటొచ్చింది. ఎందుకంటే రోజు రమ్మంటాడు గానీ ఇత్తలేడు. రోజుకొక్క వంక పెడతాండు గదా! అని జెప్పి ఖచ్చితంగా ఇది అబద్ధమై ఉంటదని జెప్పి
ఈ పేదవాడైతే అనుకున్నాడు. చూస్తారు గదా! నేను మంచిగా పాలకూర అయితే కడిగేసుకున్నా. కందిపప్పు ఏసుకొని, టమాటాలు, ఉప్పు, కారం, పసుపు, ఆయిలు, కొద్దిగా నీళ్లు పోసుకొని 3, 4 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకుందాము. అయితే అట్లా చెప్పగానే సరే అని చెప్పి ఖతం ఇగ పేదవాడు ఊర్లోకి పోయి వాళ్ళకి తెలిసినోళ్ళ గురించి తెలిసిన దగ్గరికి పోయి ఏమేం కావాలో దహన సంస్కారాలకు అవన్నీ అయితే తీసుకొనొచ్చిండు. తీసుకొనొచ్చుడుతోనే ఒక బాక్స్ అయితే తీసుకొచ్చిండు. ఎందుకంటే ఇగ కాల్చుడు, గిల్చుడు లేకుండా ఒక దహన సంస్కారం బాక్స్‌లో పెట్టేటోళ్ళు అప్పట్ల. ఆ బాక్స్ అయితే తీసుకొచ్చిండు. ఆ బాక్స్‌లో తీసుకొచ్చి ఈమె ఈ ధనికుడున్నాడు గదా! ధనికుడు భార్య, ఈ పేదవాడు ఇద్దరు కలిసి ధనికుడిని శవాన్ని తీసుకొని, బాడీని తీసుకొని ఆ బాక్స్‌లో అయితే పెట్టేసారు. పెట్టేసి ఆ బాక్స్ సాయంత్రం వరకు అట్లనే ఉంచారు. చుట్టాలు ఆళ్ళు రావాలి గదా! ఇగ ఆళ్ళ కోసం కబురు పంపిర్రు. సాయంత్రం అయింది. సాయంత్రం అవ్వుడుతోనే ఇగ అందులో ఉడకబోత్తాంది పాపం. గాలి ఆడతలేదు. ఇక్కడ భార్యనో బయటకి చెప్పలేదు. ధనికుడో పావులో ఈచుడైతదని చెప్పి అందులోనే పండుకొనున్నాడు. ఈ పేదవాడు లేత్తే అడుగుదాము ఏమైతదో చూద్దాం అన్నట్టుగా ఈ పేదవాడైతే జూత్తాండు. ఇక్కడ జూత్తారు గదా! మిర్చి పౌడర్ అవన్నీ యేసుకుంటానా. అయితే ఇగ ఆ టైంల ఒక గుర్రాల మీద నలుగురు దొంగలైతే అచ్చిర్రు. అచ్చుడుతోనే వాళ్ళు దొంగతనం చేసిన మూటలైతే కింద పెట్టేసుకొని, "అరే! ఇక్కడ ఎవ్వరు లేర్రా! ఒక బాక్సే ఉన్నది. ఎవ్వరు లేరు. కాబట్టి ఇక్కడ మనము బంగారం దొంగిలించిన బంగారం అయితే మనం పంచుకుందాంరా. చెరిసగం పంచుకుందాంరా. నలుగురం ఉన్నాం గదా! 4 పావలేసుకుందాంరా" అని చెప్పి వాళ్ళైతే గుర్రాల మించి దిగుతారు. దిగగానే ఈయనున్నాడు గదా! పేదవాడు. పేదవాడు చూసి భయపడి గుడిలో ఉన్న దేవుని వెనక వైపు పోయి జాక్కుంటాడు. జాక్కోగానే ఈ బాక్స్‌లో ఉన్న అతనేం జేత్తాడు ఈ ధనికుడు, ఇగ పేదవాడు పోయినట్టున్నాడు. నేనైతే ఇగ బయటికెళ్ళిపోయి దీన్ని వాడికి కంటకం చూడకుండా వెళ్ళిపోవాలని చెప్పి తొందరగా ఆ బాక్స్‌లోంచి అయితే బయటికత్తాడు. చూస్తారు గదా! ఇక్కడ నేను కరివేపాకేసుకున్న. నీళ్లు పోసుకొని మనమైతే ఉడకబెట్టుకుందాము. ఇగ పంచుకునే దొంగలున్నారు గదా! ఆ దొంగలు సడెన్‌గా ఆ బాక్స్‌లోంచి బయటికొచ్చింది శవమే అనుకోని భయపడి, అమ్మో! శవం లేచిందిరా అని భయపడి వీళ్ళేం జేత్తరు, ఆ బంగారము, ఆ నగలు, ఆ వజ్రాలన్నీ అక్కడనే వదిలేసి పారిపోతారు. ఇక పారిపోయిన తర్వాత ఆ గుడి వెనక నుంచి, ఆ దేవుని విగ్రహం వెనక నుంచి ఈ పేదవాడైతే బయటికత్తాడు. ఆ బాక్స్‌లోంచి ఈ ధనికుడు గూడా బయటికత్తాడు. ఆ బంగారాన్నయితే ఇద్దరు జూత్తరు. చూసుడుతోనే ఇగ ఈ పేదవానికైతే తెలిసిందే గదా! ధనికుడు పేదవాడిని జూసి బిత్తరపోయి అయితే జూత్తడు. "అరే! నేను జావలేదురా" అని జెప్పి, "అయ్యో! మీరు సచ్చిర్రనుకున్న గాదు" అని జెప్పి అనగానే నేను జావలేదంటాడు. చూత్తారు గదా! 12:30 అయితాంది. ఆకలి బాగా అయితందని జెప్పి పొద్దునైతే నేను బ్రేక్‌ఫాస్ట్ జేయలేదు. అందుకే ఇగ నేను పులిహోర అయితే ఫ్రై జేసిన పులిహోర అయితే చేసుకున్నా గదా! అదే తింటానా. అయితే ఇగ చెప్పగానే సరేరా నేను ఈ పావులెందుకురా ఇప్పుడైతే బంగారం, వజ్రాలున్నాయి గదా! ఆ వజ్రాలు, బంగారం అయితే మన ఇద్దరం చెరి సగం పంచుకుందాము. మంచిగా ఇద్దరం బద్దనుకులం అయిపోతాం. ఇద్దరం పైసలున్నోళ్ళం అయిపోతాం అని జెప్పి చెప్తారు. సరే అని జెప్పి ఇద్దరైతే పంచుకుంటారు. పంచుకున్న తర్వాత ఎవరింటికి వాళ్ళు పోతారు. పోయిన తర్వాత ఇగ తర్వాత రోజు మళ్ళేం జేత్తడు ఈ పేదవాడు ఇంటికైతే పోతాడు. ధనికుని దగ్గరికి. మళ్ళెందుకు పోతాడనుకుంటార్రా? సూత్తరు గదా! ఇక్కడైతే పప్పయితే మంచిగా ఉడికింది. ఇక్కడ పప్పయితే మంచిగా రుబ్బుకుందాము. రుబ్బుకున్న తర్వాత మనమైతే పోపేసుకుంటే మనకైతే పప్పయితే రెడీ అయిపోయినట్టే. ఎందుకు పోయిండంటే ఇన్ని పైసలొచ్చినాయి, ఇంత బంగారం వచ్చింది, ఇన్ని వజ్రాలు పంచుకున్నారు, ఇద్దరు పైసలున్నోళ్ళు అయిపోయారు గానీ, ఇద్దరు పిసినారోళ్ళే గదా! ఈయన కష్టపడి సంపాదించుకున్న పేదవాడు కష్టపడి సంపాదించుకున్న పావలా పోయింది గదా! ఇక్కడ ధనికుడు పావలా ఇచ్చేదుంది గదా! అందుకని జెప్పి పేదవాడు మళ్ళేం జేత్తాడు తర్వాత రోజు పోయి అడుగుదామనైతే పోతాడు ధనికుని దగ్గరికి. పోగానే "ఏందిరా మళ్ళొచ్చినవు" అని జెప్పి అడుగుతాడు. చూత్తారు గదా! ఇక్కడైతే ఆయిల్ పోసుకొని పోపయితే యేసుకుంటానా. మీరైతే జూడండి. నాకు పావలా ఇచ్చేదుంది కదా అయ్యగారు, నా పావలా నాకియ్యండి అని చెప్పి అడగగానే, ఈ ధనికుడు ఉంటాడు గదా! నిన్ననే గదరా గన్ని వజ్రాలు, బంగారం, నగలు అన్నీ గూడా పంచుకున్నాము. గీ పావలా పోతే ఏందిరా అని జెప్పి ఈ ధనికుడు పేదవాడినైతే అంటాడు. లేదు అయ్యగారు నేను కష్టపడి సంపాదించిన పావలా నాది నాకు గావాలని చెప్పి ఈ పేదవాడైతే అంటాడు. ఈ పేదవాడు అంటాడు గానీ ధనికుడైతే ఇయ్యడు గదా! పిసినారోడు గదా! పేదవాడు కష్టపడి సంపాదించిన పైసలు పొదుపు చేసుకుంటాడు. ధనికుడో పిసినారితనం జేత్తాండు. పానం బోయినా ఇచ్చేది లేదు. కాబట్టి దీన్ని పిసినారితనం అంటారు. దీన్ని పొదుపంటారు. అర్థమైంది గదా మీకైతే. చూత్తారు గదా! ఇక్కడైతే నేను జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి, ఎండుమిర్చి దాంతో పాటు ఇంగువ కొద్దిగా యేసుకున్నా మంచిగుంటది టేస్టు. కొంతమందికి ఇష్టం ఉండది. లాస్ట్‌లో కరివేపాకేసుకొని పోపేసుకున్నా. అయితే గిట్లయితే ఉంటది. పొదుపుకు పిసినారితనానికైతే గింత డిఫరెంట్ ఉంటది. పానం బోయిన పిసినారితనోళ్ళు పిసినారితనం జేత్తరు గదా! పానం బోయిన వాళ్ళ జేబులోంచి ఒక్క పైసా ఎదుటోళ్ళకైతే ఇయ్యరు. పేదవాడు ఏం జేస్తాడు, కష్టపడి సంపాదించిన ఒక్క రూపాయి గాదు, పావుల రూపాయిని గూడా వదులుకోడు. అవసరమైతే వదులుకోవడానికి సిద్ధపడతాడే గావచ్చు గానీ, పిసినారితనం జేసేటోళ్ళు మాత్రము అస్సలు వదులుకోరు.
గట్లయితున్నది. నిజంగా ఇట్లుంటరు. పిసినారితనంతోని ప్రాణాలు తీసుకునేటోళ్ళు గూడా ఉంటారు. ఎందుకంటే పిసినారితనంతోని ఏం జేత్తరంటే వాళ్ళకి వచ్చిన రోగం గూడా పట్టించుకోరు. హాస్పిటల్‌కి పోతే ఖర్చులైతాయి, లక్షల ఖర్చులైతాయి, ఉన్నన్ని రోజులు ఉందాం అన్నట్టుగా సరిగ్గా తిండి తినరు, సరిగ్గా నిద్ర పోరు. ఉన్న కష్టపడి సంపాదించిన అంటే వాళ్ళు ఎట్లనో చేసి సంపాదించిన పైసలైనా ఏదున్నా గూడా దాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటారు గానీ వాళ్ళ వాళ్ళ ఆరోగ్యానికి మాత్రం కంటికి రెప్పలాగైతే చూసుకోరు. అలాంటి పిసినారోళ్ళు ఇంకా ఉన్నారు. ఎందుకు లేరు? బాగున్నారు. చూత్తారు గదా! ఇక్కడైతే నేను పోపేసుకునేదైతే ఇందులో యేసుకున్నా. మంచిగా కలిపేసుకుందాము. ఇగ మధ్యాహ్నం అయితే అయింది. పిల్లలకైతే ఇగ నేను పప్పు అది జేసైతే ఇత్తాను. కొద్దిగా చికెన్ కర్రీ ఉండే రాత్రి జేసింది. ఇప్పుడు చికెన్ తినొద్దంటారు. కానీ చికెన్ నిజం చెప్తాను నేనైతే ఎవరైతే ఆరోగ్యం గురించి బాగా కేర్ తీసుకుంటారో అది తినొద్దు, ఇది తినొద్దు, ఇది తింటే అదైతది, ఇది తింటే ఇదైతది అని భయపడతారో గాళ్ళకైతే ఖచ్చితంగా రోగాలు బాగా వత్తాయి. ఏం బాధపడకుండా, తాగకుండా, తిరుగుకుంటా అన్ని చెడలవాట్లు ఉన్నోళ్ళు మాత్రం జీవితాంతం మంచిగుంటారు. నిజంగా తాగుబోతులు ఎన్ని సంవత్సరాలు బతుకుంటారు. వాళ్ళకి క్యాన్సర్ గూడా రాదు. మరి ఏ ప్రాబ్లమ్ లేకుండా ఒక ఒక లైఫ్‌లో మంచిగా సెటిల్ అయ్యేటోళ్ళకి మాత్రం క్యాన్సర్‌లు, ఆ క్యాన్సర్‌లు, ఈ క్యాన్సర్ మనమే చూత్తన్నాం గదా! పెద్ద పెద్ద సినిమా యాక్టర్స్‌లకు పెద్ద పెద్దోళ్ళకు. ఆళ్ళు ఎంత మంచిగా మెయింటైన్ జేత్తరు. ఆళ్ళకు క్యాన్సర్, గీన్సర్స్ వత్తయి. గట్లయితుంటది. చిన్నప్పుడు ఒక సామెత అయితే ఇన్నా, "ఎంత చెట్టుకి అంత గాలి" అనేటోళ్ళు. గప్పుడు అర్థం గాలే. ఇప్పుడైతే అర్థమైంది. ఏంటి అర్థమైందంటే, నిజంగా బిచ్చగానికి కష్టాలు ఎక్కువ రావు. అంటే ఎక్కువుండయి. అంటే బిచ్చగాళ్ళకు ఎంత వరకు సంపాదిస్తారో గంతే. అంటే రూ. 10 సంపాదిస్తారు కాబట్టి రూ. 10 కష్టాలే వత్తయి. అంటే రోగాలొచ్చినా కూడా రూ. 10 అయిపోయే రోగాలే. అంటే వందలలో అయిపోతాయి. ఓ జరమో, దగ్గో, జలుబో అంతే. ఇగ మిడిల్ క్లాసోళ్ళు కొంచెం వేలలో, లక్షలలో ఉంటాయి కదా! వాళ్ళ ఆదాయం. వాళ్ళకి గంతే అంటే అంతకు మించిన రోగాలైతే రావు. లక్షలలో, వెయ్యిలలో అయిపోయి చిన్న చిన్న రోగాలొత్తయి. ఇగ కోట్లు సంపాదిస్తారు గదా! గాళ్ళకైతే ఎన్ని కోట్లు పెట్టినా ఆ రోగం అయితే తగ్గది. లాస్ట్‌కి సావన్నా ఉండాలి, లేకపోతే కోట్లనే అయిపోవాలి. గట్లయితే ఉంటది. వాళ్ళ రోగాలు గట్లుంటాయి. ఎందుకంటే ఖరీదు అయినోళ్ళు గాబట్టి, ఖరీదుగా అయిన రోగాలొత్తయి ఆళ్ళకు. గట్లయితున్నది. గప్పుడు నుంచి గిప్పుడు అర్థమైంది నాకు. ఎంత చెట్టుకి అంత గాలి అంటే, ఎవరి స్తోమతను బట్టి వాళ్ళకి ఆ రోగాలైనా, ఆ బాధలన్నీ అత్తయని నాకైతే అర్థమైంది. సుత్తారు గదా! మనం ఉన్నన్ని రోజులు మంచిగా హ్యాపీగుండాలే. మంచిగా ఆనందంగుండాలే. ఏది తినబుద్దయితే గది తినాలే. ఒకటేసారి చావత్తది. 10 సార్లు రాదు. ఒకటేసారి చావత్తది. ఆ చావచ్చే లోపు మనం మంచిగా తినాలే. మంచిగా హ్యాపీగుండాలే. నలుగురితోని మంచిగా మాట్లాడకపోయినా, మనం చనిపోయిన తర్వాత మన గురించి ఒక నలుగురు గొప్పగా చెప్పుకోకపోయినా, అయ్యో! పలానా అమ్మాయి, పలానా అబ్బాయి ఇట్లుండే, గట్లుండే అని ఒక మంచి పేరు తెచ్చుకుంటే చాలనేది నా ఉద్దేశ్యం. అందరు నా లెక్కనే ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు. ఒక్కొక్కరిది ఒక్కొక్క విధంగా ఉంటది. నేనైతే గిట్ల అనుకుంటా. చూత్తారు గదా! వాటర్ మిలన్ అయితే పిల్లలకి ఇచ్చేత్తాన. ఇగ మధ్యాహ్నం అయింది. ఇగ గిట్లయితే ఎంజాయ్ చేత్తానం మేమైతే. ఇగ మరి ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇయ్యండి. కొత్తోళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పాతోళ్ళైతే ఎప్పుడు సపోర్ట్ చేసినట్టుగానే సపోర్ట్ చేస్తారని అనుకుంటాను. ఇక మరి రేపటి వీడియోలో ఒక మంచి టాపిక్‌తో మిమ్మల్నైతే కలుస్తా మరి. అంతవరకు ఉంటా మరి. సెలవు. నమస్తే.